నాకు ఒక చిన్న ప్రభునందు వ్యాపారం ప్రియులారా, ఉంది. క్రైస్తవులుగా అందులో ఒక మనం 50 మంది దీపావళి నాకు శుభాకాంక్షలు ఎంప్లాయీస్ చెప్పొచ్చా ఉన్నారు. చెప్పకూడదా? నా ఎంప్లాయీస్లో ప్రవీణ్ అన్న మాటలు విందాం. ఓన్లీ క్రైస్తవులే ఉంటారా? నో, హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఏ మతం చెందినోళ్ళు ఉన్నారు, మూగోళ్ళు చెవిటోళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి పెద్దగా రిలీజన్ పట్ల ఇది ఉండదు, వాళ్ళ కమ్యూనిటీనే వేరు. నేను దీపావళి వస్తే ఒరే నాకేం సంబంధం అనను. ఐఎమ్ దేర్ లీడర్. నేను నా దగ్గరకు వస్తారు, సార్ మా పండుగ సార్ అంటారు. నా వాట్సాప్లో హ్యాపీ దివాళీ అని పెడతారు, అందరు పెడతారు. పెట్టినప్పుడు అందరిది అయిపోయిన తర్వాత ఆఖరిలో నేను ఒక చిన్న రైటప్ రాస్తాను. ద లైట్, వెలుగు అంటే ఏమిటి నా పర్స్పెక్టివ్లో రాస్తాను. నా పర్స్పెక్టివ్లో రాసి ఇటువంటి వెలుగు, నేను ఆబ్వియస్గా వెలుగు అనగానే యేసుప్రభు గురించి రాస్తాను కదా, తెలియదు ఏముంది మీకు. ఆయన పేరు తీయకపోయినా ఆయన గురించే రాస్తాను. ఆయన గురించి రాసి దేవుడు అన్న పదం చాలా స్పష్టంగా వాడతాను. గాడ్ ఈజ్ ద ట్రూ లైట్. ఆయన నిజమైన వెలుగు. మీ జీవితాలలో అటువంటి వెలుగులు మరిన్ని రావాలని మీకు నేను మీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్తాను. ఆయనతో ఏకీభవించట్లేదు, కానీ సంతోషంలో కూడా ఉన్నాను. అర్థమవుతుందా?